ఒకసారి చిచ్చులు పెట్టే నారద మహర్షి శ్రీరాముడికి హనుమంతుడికి గొడవ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకనాడు కాశీకి చెందిన రాజు రాముణ్ణి కలుద్దామని బయలుదేరాడు. ఆయనకు మార్గమధ్యంలో నారదుడు కలిసి తనకొక సహాయం చేయమని వేడుకుంటాడు. ఏంటా సహాయం అని ఆ రాజు అడిగినప్పుడు, మీరు ముందు మాట ఇవ్వండి అనగా ఆ కాశీరాజు నారదుడికి మాటిస్తాడు. అప్పుడు నారదుడు, మీరు రాముని సభలో అందరినీ గౌరవించండి, ఒక విశ్వామిత్రుని తప్ప అని అడుగుతాడు. ఆ కాశీరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాముని సభలో అందరినీ గౌరవించి ఒక విశ్వామిత్రుని మాత్రం గౌరవించడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోపు ఆ రాజు తల నా కాళ్ళ మీద ఉండాలని రాముడిని ఆజ్ఞాపిస్తాడు. దానికి రాముడు తన గురువైన విశ్వామిత్రుడి ఆజ్ఞని ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలిసిన ఆ కాశీరాజు భయంతో తనని కాపాడమని హనుమంతుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు. అప్పుడు హనుమంతుడు దానికి ఒప్పుకుంటాడు. తన గురువుకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికై రాముడు కాశీరాజును చంపడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన రాముణ్ణి హనుమంతుడు అడ్డుకోవడంతో రాముడు హనుమంతుడిపై బాణాలను ప్రయోగిస్తాడు. అప్పుడు హనుమంతుడు ఆ బాణాలను స్వీకరిస్తూ రామ బాణము కన్నా రామనామమే గొప్పదని రామనామమును జపిస్తాడు. అప్పుడు ఆ బాణాలు హనుమంతుణ్ణి ఏమీ చేయలేకపోతాయి. చివరికి రాముడు హనుమంతుడు కలిసి ఆ కాశీరాజును విశ్వామిత్రుడి కాళ్ళపై పడేట్టు చేసి ఆయనను శాంతింపజేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుండాలంటే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.